కొన్ని విషయాలు జీవితంలో చేశాడు, కొన్ని విషయాల కోసం నువ్వు ఎదురు చూస్తా ఉన్నావు. ఎదురు చూడడం తప్పని కాదు, పొందుకోవడం తప్పని కాదు, కనిపెట్టుకోవడం తప్పని కాదు నేను చెప్పేది. అవి కాదు మనకు ముఖ్యం. ఎవరు నీకు ముఖ్యం? చెప్పండి గట్టిగా. నజరేయుడైన యేసయ్య నీకు ముఖ్యం. యేసయ్య కొరకు నీకు ఆకలి ఉండాలి. నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి. బాధలు ఉన్నాయండి, మందిరానికి పోతున్నా కదా, బాధలు తొలగిపోలేదుగా, వేదన తొలగిపోలేదుగా, సమస్యలు తొలగిపోలేదుగా, అందుకు నేను మందిరానికి పోవడంలే. నా యేసయ్య కోసం నేను మందిరానికి పోతా ఉన్నా. నా యేసయ్య నాకు ఏదో ఇస్తాడని నేను మందిరానికి పోవడంలే. నా యేసయ్య కొరకే నేను మందిరానికి పోతున్నా. యేసయ్య ఏదో చేస్తాడని నేను మందిరానికి పోవడంలే, నమ్మడంలే. ఆయన నాకు కావాలి, యేసయ్య నాకు కావాలి. సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఈ రోజు చాలా మంది ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేయలేదుగా. నీ బుద్ధి తెలిసి ఆయన ఎందుకు చేస్తాడు? నువ్వు ఎందుకు వస్తున్నావు ఆయనకు తెలుసు కదా. అర్థమవుతుందా? ఆయన కోసం వస్తున్నావా, ఆయన ద్వారా కలిగే వాటి కోసం వస్తున్నావా, ఆయనకు తెలుసు కదా. ఆయనకి తెలిసి ఆయన ఎందుకు చేస్తాడు? నీకు అవసరమైంది ఎవరు? యేసయ్య. నువ్వు యేసయ్య కొరకే నువ్వు మందిరానికి వస్తా ఉంటే, యేసయ్య కొరకే ఏమండి నీ వ్యక్తిగత జీవితం నడిపించబడుతూ ఉంటే, నిశ్చయముగా నా దేవుడు తృప్తి పరుచునుగాక.